మనకి దేవుడు దారి చూపాడంటే మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మాత్రం దారి చూపినప్పుడు వెళ్ళక తప్పదు, అంతే అంటారా? నేనైతే ఇంకా అసలు మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు మొక్కుకున్నాను. అదేనండి, కొమరవెల్లి వెళ్ళాలి, నాకు కొడుకు పుడితే కొమరవెల్లి వస్తా అని చెప్పేసి అయితే మొక్కుకున్నాను అనమాట. ఇంకా ఎలా అంటే మనం తప్పకుండా అనుకున్నామంటే అది గట్టిగా సాధించాల్సిందే, తప్పదు. నేనైతే అనుకున్నానంటే అది తప్పకుండా చేస్తాను. ఇక కొన్ని కొన్ని ఏమైనా వస్తే గనక చెయ్యలేము, అడ్డంకులు అలా వస్తే కానీ ఇక అనుకున్నా అంటే తప్పకుండా చేస్తాను అదనమాట. ఇక అక్కడైతే షేర్ ఆటో తీసుకొని అయితే వెళ్ళిపోయాము లోపలికి. అక్కడ వచ్చేసి పాపకైతే ఒక 10 రూపీస్‌తో బొట్టు పెడుతుందంట. 10 రూపీస్ అయితే ఇచ్చాము, బొట్టు అయితే పెట్టేసింది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా చూడండి, లైన్లో అయితే నిల్చున్నాము, చాలా క్యూ ఉంది. మేము వెళ్ళింది అయితే సండే అనమాట. ఇంక సండే రోజు వెళ్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి, చాలానే రష్ ఎక్కువ అయిపోయింది, ఫుల్గా క్యూ అనమాట. కొందరైతే అలా ఇలా అని చెప్పేసి అయితే వెళ్తున్నారు కొన్ని దారులల్లో. మేమైతే ఇంకా 12:00కి లైన్ పడితే 4:00 అయింది దర్శనం అయిపోయేసరికి. ఇక బయటకు వచ్చి అయితే ఇక్కడైతే టెంకాయలు అయితే కొట్టేసుకొని, ఇక్కడ పట్నాలు వేస్తారండి ఈ ప్లేస్లో. అందరూ పట్నం ఉన్న వాళ్ళైతే పట్నాలు వేస్తారు, ఇక్కడైతే వేస్తున్నారు. ఇక్కడైతే చూడ్డానికైతే వచ్చేసామన్నమాట. ఫైనల్లీ అయితే నేను అనుకున్న కొమరవెల్లి అయితే చూశాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం నా లైఫ్లో వెళ్ళడం కొమరవెల్లికి. ఇంకా అసలు ఎంత ఎండలు ఉండే అంటే, ఎంత ఎండలున్నా పర్లేదు, ఏదేమైనా పర్లేదు, పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాల్సిందే అని నేనైతే ఒక పట్టు పట్టేసి అయితే వెళ్ళి అయితే నా మొక్క అయితే తీర్చుకున్నాను. హమ్మయ్య! అప్పుడైతే నాకు హాయిగా అనిపించింది. అబ్బా! దేవుడైతే దారి చూపాడని చెప్పేసి. ఇది అయితే పక్కనే ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడైతే కంపల్సరీగా ఎల్లమ్మ దగ్గర అయితే కొబ్బరికాయ కొడతారంట. పక్కన వాళ్ళైతే చెప్పారు, చెప్తే ఇక్కడికి